గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనము అనంతపూర్లోని మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలను ఈరోజు చూపించబోతున్నాను. అవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ఒక 6 వరకు నేను ఈరోజు తీసుకొచ్చాను. జస్ట్ ఒక స్మాల్ వీడియో. మొత్తం ఇవన్నీ పూర్తిగా చూడండి. ఒక మంచి ఫేమసే, ఎందుకంటే హోటల్స్ కానీ మనకు హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా మనకు తెలుసుంటే బాగుంటుంది కాబట్టి అవి తీసుకొచ్చాను. ఓకే, ప్రతి ఒక్కరం కూడా వీడియోలు లాస్ట్ వరకు చూడండి. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇది మనకి శ్రీ గురు హోటల్. ఇది మనకు విద్యుత్ నగర్లో ఉంటుంది. విద్యుత్ నగర్లో లేటెస్ట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ వెజ్ అండి. మొత్తం టిఫిన్ సెక్షను ప్లస్ భోజనం సెక్షన్, మధ్యాహ్నము ఈవినింగ్ టిఫిన్ సెక్షన్ చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంది. నేను కూడా టేస్ట్ చేశాను. ఇది శ్రేయస్ గ్రాండ్ అని చెప్పేసి, ఇది మనకు రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుందండి. ఇంతకుముందు వేరే హోటల్ ఉండింది, అదే ప్లేస్లో ఇక్కడ శ్రేయస్ అని కొత్తగా పెట్టారు. ఇది లగ్జరీ హోటల్ అండి. లగ్జరీ హోటల్, లగ్జరీ రూమ్స్ ఉంటుంది. చాలా మంచి లగ్జరీ. ఇది నియరెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరే ఆనుకునే అనమాట. అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ యువతలకు వచ్చేసి మనకి రామచంద్ర నగర్కి వెళ్ళే రోడ్ అనమాట. చాలా నియరెస్ట్, చాలా గ్రాండ్ హోటల్. లగ్జరీ రూమ్స్. ఇది విశాల్ మెగా మార్ట్. మనకు ఇప్పుడు రిలయన్స్ మార్ట్, అలాగే మనకు ఇది డీమార్ట్ లాగానే ఇది కూడా విశాల్ మార్ట్. ఇది నియరెస్ట్ బస్ స్టాండ్ అనమాట. మనకు తపోవన్కు పోయే బ్రిడ్జికి ఆనుకునే ఉంటుంది ఈ విశాల్ మార్ట్ అనేది. ఇందులో కూడా అన్ని రకాల వస్తువులు దొరుకుతుంది అనమాట. మొత్తము అన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి మారుతి రెస్టారెంట్. ఇది బస్ స్టాండ్ నుంచి కొంచెం గుత్తి రోడ్డుకి కొంచెం ముందుకు నడిచి వస్తే వాకబుల్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్ నుంచి. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ హోటలు ప్లస్ టీ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. చాలా మంచి హోటల్, చాలా బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. టిఫిన్ సెక్షన్ మార్నింగ్ చాలా కలకలాడుతుంది. అలాగే నెక్స్ట్ ఇడ్లీ అండ్ మోర్. ఇది చాలా ఫేమస్ అండి. టిఫిన్ అంటే ఓన్లీ వెజ్ మాత్రమే. ఇక్కడ చాలా బ్రహ్మాండమైన టిఫిన్ అండి. అంటే చాలా బాగుంటుంది. అసలు తక్కువ స్పేస్ ఉంటుంది కానీ బట్ టిఫిన్ సెక్షన్ కానీ భోజనం సెక్షన్ కానీ చాలా అందుబాటులో ఉంటుంది. అందులో దానికి ఎదురుగానే ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ అని ఇంకొక బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనకు మజ్జిగ కానీ పెరుగు కానీ పాలు కానీ నెయ్యి కానీ అన్నీ కూడా పాల ఉత్పత్తులన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. అలాగే మాంగళ్య షాపింగ్ మాల్. ఇక్కడ మాంగళ్య షాపింగ్ మాల్ మనకు ఈ బ్రాంచ్లో అన్ని చోట్ల ఉంటాయి. మన ఏపీలో మాంగళ్య షాపింగ్ మాల్ అన్ని రకాల లేడీస్కి సంబంధించినవి, జెంట్స్కి సంబంధించిన అన్ని మెటీరియల్ కూడా దొరుకుతుంది. ఓకే, ఇది నియరెస్ట్ బస్ స్టాండ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ని ముందుగా మీరు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.